నార్మల్ ఎక్సర్సైజ్ లైక్ మన బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ వల్ల మన ఐ అనేది లైక్ థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ అవుతుంది. మళ్ళీ మన బ్రెయిన్స్ అనేటివి లైక్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతాయనమాట. సో, ఈ ఎక్సర్సైజ్ వల్ల యాక్టివేట్ చేయొచ్చు మన బ్రెయిన్‌ని. రోహిత, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఏం చూడగలవు? ఏం చెప్పగలవు మాకు? నేను యాక్చువల్లీ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కూర్చొని ఈ బిల్డింగ్ అవతల లేకపోతే ఈ రూమ్ అవతల ఎవరున్నారో కూడా చెప్పగలను. కానీ ప్రాక్టీస్ కావాలి. కానీ ఇప్పటికి స్కూల్ వల్ల, హాస్టల్ వల్ల చాలా బ్రేక్స్ వచ్చినాయి వల్ల బ్రేక్స్ వల్ల మరీ అంత చెప్పలేను. కానీ కలర్స్ కానీ లేకపోతే మనకి న్యూస్ పేపర్ కనిపించని లైక్ స్మాల్ టైనీ లెటర్స్ కానీ అలాంటి లెటర్స్ చదవగలను. లైక్ మనుషులు లైక్ నార్మల్ కళ్ళతో చూసేదాని అలాంటి టైనీ లెటర్స్ కూడా చూడగలను. కలర్స్, లెటర్స్ లేకపోతే ఫ్రంట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో, లేకపోతే చాయ్ పెట్టడం, వంట చేయడం, నార్మల్ ఇప్పుడు మన డైలీ లైఫ్ ఏం చేస్తామో అది. అంటే నార్మల్‌గా కళ్ళు లేని బ్లైండ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఏమీ కనిపించదు. అలాగా మీరు వాళ్ళేం చూడగలరో, ఏ మాత్రం వాళ్ళు వెళ్ళగలరో అలా మీరన్నీ చేయగలరా? కళ్ళకు గంతలు కట్టుకొని. బ్లైండ్ పీపుల్‌కి చూడలేరు. కానీ వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ గురించి లేకపోతే ఈ ఈ మెథడ్ ఏందో కూడా తెలీదనమాట. సో, అలాంటి వాళ్ళకి జస్ట్ నార్మల్ వాళ్ళు బ్లైండ్‌గానే ఉంటారు. ఇంక అంతే కదా! అదే మనం అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళనమాట. రోహిత, ఇది గాంధారి విద్య. ఈ విద్యను నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? డాడీ డాడీ నుంచా? నీ గురువు మీ నాన్నగారే. మా ఫాదర్ వాళ్ళ మా తాత మా డాడీకి నేర్పించి, మా డాడీ నాకు నేర్పించి. సో, ఇది 8 జనరేషన్స్ నుంచి వస్తుందన్నమాట మా ఫ్యామిలీలో. ఏం చేస్తుంటారు మీ డాడ్? డాక్టర్, ఆయుర్వేద, న్యాచురల్ సైన్స్, ఆక్యుప్రెషర్ డాక్టర్. అలాగే రోహిత, నువ్వు ఏ ఏజ్ నుంచి ఇది నేర్చుకున్నావు? గాంధారి విద్య 10-11 ఇయర్స్. 10-11 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? జూనియర్ 10th. అయితే 9th ఎగ్జామ్స్ అయిపోయి 10th స్టార్ట్ సిలబస్ చేశారు. ఈ బ్రెయిన్ యోగా ద్వారా నువ్వు రోజు ఏం చేస్తుంటావు? అంటే సహజంగా దాన్ని నీ డైలీ రొటీన్‌లో అప్లై చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు చేస్తా.